నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్‌కు మద్దతుగా కావలి పట్టణంలోనే 18వ వార్డు ఇన్ఛార్జి గుర్రంకొండ అరుణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారీ జన సందోహంతో ప్రతి ఇంటికి వెళ్లి మంచి వ్యక్తి అయిన పసుపులేటి సుధాకర్‌ను ఎమ్మెల్యే చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పసుపులేటి సుధాకర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అదేవిధంగా పసుపులేటి ఎలాంటి రాజకీయం లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే మన వార్డుతో పాటు కావలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆయన తెలిపారు. అయితే ఎవరు కూడా ప్రభుత్వ పథకాలు పోతాయని, ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఈ వార్డు ప్రజలకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. పసుపులేటి సుధాకర్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కావలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ 18వ వార్డు నుంచి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, స్వచ్ఛందంగా దాదాపు ఈ వార్డులో ఉన్న ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి నా అక్క చెల్లెమ్మలు నాకు సుధాకర్ గారికి మద్దతుగా స్వచ్ఛందంగా ఈరోజు రావడం జరిగింది. అందరూ అంటారు సుధాకర్ గారు డిపాజిట్లు రావని. మొన్నటిదాకా ప్రచారం చేశారు, సుధాకర్ సార్ పోటీ చేయరు, విత్డ్రాల్ చేసుకుంటారని. అవన్నీ మీ కళ్ళబుల్లు దొంగ మాటలతో ఇంత జనాల్ని మోసం చేశారు, ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. ఇంకా ఆటలు సాగవు. ఈరోజు చూస్తున్నారు సుధాకర్ గారి బలం 18వ వార్డులో ఏ విధంగా ఉంటాడో. టీడీపీ వైసీపీ పార్టీల కన్నా మంచి మెజార్టీతో 18వ వార్డు ఒక చరిత్ర సృష్టించబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది అదేవిధంగా ఈ 18వ వార్డు ప్రజలందరూ నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మీరు వాళ్ళతో తిరుగుతున్నారు, చేస్తున్నారు, మీ సంక్షేమాలు కట్ అవుతాయి, మీకు రేషన్లు కట్ అవుతాయి, ఒక్కొక్కడికి తాట తీస్తా. అంత దమ్ముందా మీకు? ఈరోజు ప్రజలు తెలుసుకొని ఇన్ని సంవత్సరాలుగా మీ కళ్ళబిల్లు మాటలకు మోసపోయి ప్రజలు బయటకు వచ్చారు. మీ బెదిరింపులకి భయపడే రోజులు పోయినాయి. చెప్తున్నా, ఈ రోజు 18వ వార్డు అక్క జిల్లాలో ప్రతి ఒక్కరే చెప్తున్నా, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరి నుంచి భయపెట్టినా దమ్మున్న మగోడు ఎవడో మీ సంక్షేమాన్ని ఏమన్నా ఆపితే ముందు నన్ను తాకి మీ దగ్గర రావాలా. నేను ఈ ఎలక్షన్ కోసమో ఏదో నేను ఉండి చెప్పి వెళ్ళే మాటలు కాదు. చెప్తున్నా, మీ అందరికీ నేను హామీ ఉన్నా, ప్రతి ఇంటికి ఎవరికి ఏ సంక్షేమం కట్ అవ్వదు. ఇది గవర్నమెంట్ మీకు ఇచ్చేది. ప్రతి ఒక్కరికి మీరు అర్హులు. మీరు ఎవరు కట్టే ఇది ఉండదు. మీరు వాళ్ళు పెట్టే భయభ్రాంతులకి మీరు భయపడి మీరేం చేయొద్దు. మీరు ఆల్రెడీ ఓటర్ అనేవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. మీ ఓట్ బ్యాంక్ ని ఒక్కసారి ఈ సుధాకర్ అన్న గ్లాస్ గుర్తు కొట్టేసి మంచి మెజారిటీ తెలిస్తే ఈ నాయకులు అప్పుడు లైన్ లో పడతారు. మీరు వాళ్ళకి ఓట్లు వేసి మోసపోయి గెలిపించారంటే వాళ్ళు చెప్తున్నాను, ఇదే గత ఈ రేణుమాల బజార్లో నీళ్లు సమస్య చాలా ఇబ్బందిగా ఉంటది. సుధాకర్ గారు గెలిచిన వెంటనే ఈ వాటర్ సమస్యని పూర్తిగా ఇదంతా మంచి పైప్ లైన్ వేసి లేదా బోర్ వేసి మంచి ట్యాంకర్లు కట్టిస్తాము. మీరు ఈ వైసీపీ టీడీపీ వాళ్ళ మాటలని ఖచ్చితంగా మోసపోవద్దు. మీకు తెలుసు, సుధాకర్ గారికి మంచి గ్లాస్ గుర్తు కొట్టేసి బంపర్ మెజార్టీతో గెలిపించండి. వార్డు డెవలప్మెంట్ బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను.